విటమిన్ బి12 ఈ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం కదా. మన శరీరానికి ఇది చాలా అవసరమైన పోషకం. కాని దాని లోపం లక్షలాది మందిలో అసలు వాళ్లకీ తెలియకుండా ఒక నిశ్శబ్ద మహమ్మారిలా వ్యాప్తిస్తోంది. ఈరోజు మనం దీని వెనుకున్న వాస్తవాలను కూలంకషంగా చూద్దాం. 51%. ఈ నెంబర్ చూడటానికి సింపుల్గా ఉన్నా దీని వెనుకున్న విషయం మాత్రం చాలా పెద్దది. ఇండియాలో రీసెంట్గా చేసిన ఒక పెద్ద అనాలిసిస్లో తేలిందేంటంటే ఇంతమంది విటమిన్ బి12 లోపంతో బాధపడుతున్నారు అంటే మనం పరీక్షించిన ప్రతి ఇద్దరిలో ఒకరికి సమస్య ఉందన్నమాట. షాకింగ్గా ఉంది కదూ. సరే, ఈ నంబర్ ఎక్కడ్నుంచి వచ్చిందనుకుంటున్నారా? ఇది యూరోపియన్ కార్డియోవాస్క్యులార్ మెడిసిన్ జర్నల్లో పబ్లిష్ అయిన ఒక స్టడీ నుంచి వచ్చింది. వాళ్ళు ఏం చేశారంటే దాదాపు 18,750 మంది మీద చేసిన 20 వేర్వేరు స్టడీస్ డేటాను మొత్తం కలిపి విశ్లేషించారు. అప్పుడే ఈ విస్తృతమైన ఆరోగ్య సమస్య బయటపడింది. ఓకే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ లోపం ఎంత తీవ్రంగా ఉందో చూస్తాం. తర్వాత అసలు బి12 మన శరీరానికి ఎందుకంత ముఖ్యం, శరీరం దాన్ని ఎలా తీసుకుంటుంది, ఎవరికి రిస్క్ ఎక్కువ, దీని లక్షణాలు ఎలా ఉంటాయి, చివరగా ఈ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, వీటన్నింటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ముందుగా ఈ సమస్య ఎంత పెద్దదో చెప్పే నంబర్స్లోకి వెళదాం. మళ్ళీ ఆ నంబర్ చూద్దాం. ఈ స్టడీలో పాల్గొన్న వాళ్లలో సగానికి పైగా, కరెక్ట్గా చెప్పాలంటే 51% మందిలో బి12 లోపం ఉన్నట్టు తేలింది. ఇది కేవలం ఒక నంబర్ కాదు, మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక అన్నమాట. అయితే అందరం ఇంతలా మాట్లాడుకుంటున్న ఈ విటమిన్ బి12 అసలు ఏంటి, మన శరీరానికి ఇది ఎందుకు ఇంత అవసరం? సింపుల్గా చెప్పాలంటే విటమిన్ బి12 అనేది నీటిలో కరిగే ఒక మైక్రోన్యూట్రియంట్. మైక్రోన్యూట్రియంట్ అంటే మన శరీరానికి చాలా తక్కువ మోతాదులో అవసరమయ్యేది, కాని దాని పని మాత్రం చాలా పెద్దది. మన నరాల పనితీరు, ఎర్ర రక్త కణాల తయారీ, ఇంకా మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మార్చడం, వీటన్నింటికీ ఇదే కీలకం. చూడండి, దీని పనులేంటో. మన నరాల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది, ఆక్సిజన్ని మోసుకెళ్లే ఎర్ర రక్త కణాలను తయారుచేస్తుంది, మన శరీరంలో ప్రతి కణానికి శక్తినందిస్తుంది, కొత్త అణువుల తయారీలో హెల్ప్ చేస్తుంది, చివరికి మన ఇమ్యూన్ సిస్టమ్ని కూడా బలపరుస్తుంది. అంటే ఆల్మోస్ట్ మన బాడీలోని ప్రతి ఫంక్షన్లో దీని ప్రమేయం ఉందన్నమాట. ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ దీప్తి ఖాటూజా ఏమన్నారంటే శరీరంలోని ప్రతి ఒక్క కణం సరిగ్గా పనిచెయ్యాలంటే విటమిన్ బి12 కావలసిందే. ఒక్క మాటలో దీని ప్రాముఖ్యత మొత్తం చెప్పేశారు కదా. సరే, మనం బి12 ఉన్న ఫుడ్ తింటాం, కాని మన శరీరం దాన్ని డైరెక్ట్గా వాడేసుకోదు. దాని వెనక ఒక ప్రాసెస్ ఉంది, అది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. ఏంటో చూద్దాం. ఈ ప్రాసెస్ 2 స్టెప్స్లో జరుగుతుంది. స్టెప్ 1, మనం బి12 ఉన్న ఆహారం తిన్నప్పుడు మన కడుపులో ఉండే యాసిడ్ ఆ ఫుడ్ నుంచి బి12ని వేరు చేస్తుంది. ఇక స్టెప్ 2, అలా వేరైన బి12 మన కడుపులోనే తయారయ్యే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ అనే ఒక స్పెషల్ ప్రోటీన్తో కలుస్తుంది. ఈ రెండు కలిస్తేనే మన శరీరం దాన్ని గ్రహించగలదు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. ఈ 2 స్టెప్స్లో ఏ ఒక్కటి సరిగ్గా జరగకపోయినా మనం ఎన్ని బి12 రిచ్ ఫుడ్స్ తిన్నా వేస్ట్. ఆ పోషకం మన శరీరానికి అందదు. చాలా మందిలో లోపం రావడానికి ఇదే ముఖ్య కారణం. మరి ఈ లోపం వచ్చే రిస్క్ ఎవరికి ఎక్కువగా ఉంటుంది? ఆ గ్రూప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా 50 ఏళ్లు పైబడిన వాళ్లలో ఈ రిస్క్ ఎక్కువ. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ కడుపులో యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది. అలాగే వెజిటేరియన్లు, వీగన్లు, ఎందుకంటే బి12 ఎక్కువగా నాన్ వెజ్లో ఉంటుంది. ఇక అట్రోఫిక్ గ్యాస్ట్రైటిస్ లాంటి కడుపు సమస్యలున్నవాళ్లు, పేగులకు ఆపరేషన్ చేయించుకున్నవాళ్లు, ఇంకా రక్తహీనత ఉన్నవాళ్లు కూడా ఈ హై రిస్క్ కేటగిరీలోకి వస్తారు. ఈ చార్ట్ చూడండి, ఇక్కడ విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. జనరల్ పాపులేషన్లో లోపం 51% ఉంటే వెజిటేరియన్స్లో అది ఏకంగా 65%కి పెరిగింది. కారణం సింపుల్, మనం ఇందాక అనుకున్నట్టే బి12 ఎక్కువగా జంతు సంబంధిత ఆహారంలోనే ఉంటుంది. ఈ బి12 లోపల్లో అత్యంత ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా? దాని లక్షణాలు. అవి చాలా సైలెంట్గా, నెమ్మదిగా మొదలవుతాయి. ఒక్కొక్కసారి బయటపడటానికి ఏళ్లు పట్టచ్చు. మళ్ళీ దీప్తి ఖాటూజా మోడల్ని తీసుకుంటే ఈ లక్షణాలు సడన్గా రావు, నెమ్మదిగా మొదలై మెల్లమెల్లగా తీవ్రమవుతాయి. అందుకే చాలామంది దీన్ని పట్టించుకోరు, గుర్తించడంలో చాలా ఆలస్యమైపోతుంది. ఈ లక్షణాలు ఏమైనా ఉన్నాయేమో గమనించండి. చేతులు, కాళ్లలో తిమ్మిర్లు లేదా సూదులతో గుచ్చినట్టు అనిపించడం, బాగా నీరసంగా, అలసిపోయినట్టు ఉండటం, నడిచేటప్పుడు బ్యాలెన్స్ తప్పడం,
నాలుక వాపు, చర్మం పసుపు రంగులోకి మారడం, మతిమరుపు లేదా ఆలోచించడంలో ఇబ్బంది, ఇంకా చిరాకు, మూడ్ స్వింగ్స్. వీటిలో ఏవి కనిపించినా అది B12 లోపానికి ఒక హెచ్చరిక కావచ్చు. ఓకే, ఇంత దూరం సమస్య గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారమేంటి? మన B12 లెవెల్స్ను తిరిగి నార్మల్కి ఎలా తీసుకురావాలి చూద్దాం. మనకు B12 ప్రధానంగా జంతు ఉత్పత్తుల నుంచే వస్తుంది. అంటే మాంసం, చేపలు, చికెన్, గుడ్లు, పాలు, పాల పదార్థాలు. మొక్కల నుంచి వచ్చే ఆహారంలో ఇది దాదాపుగా ఉండదు. మరి వెజిటేరియన్స్ పరిస్థితి ఏంటి? వాళ్లకోసం ఫోర్టిఫైడ్ ఫుడ్స్ ఉంటాయి. అంటే B12ను కావాలని యాడ్ చేసిన తృణధాన్యాలు లేదా ప్లాంట్ మిల్క్స్ లాంటివి. ఇక మూడో ఆప్షన్ సప్లిమెంట్స్, అంటే క్యాప్సూల్స్ లేదా ఇంజెక్షన్లు. సహజంగా ఫుడ్ ద్వారా తీసుకోవటమే ఎప్పుడు బెస్ట్, కానీ అది కుదరనప్పుడు సప్లిమెంట్స్ హెల్ప్ చేస్తాయి. వాటి వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అవి మనం ముందు చెప్పుకున్న అబ్జార్ప్షన్ ప్రాసెస్లోని మొదటి స్టెప్ను దాటేసి నేరుగా రెండో స్టెప్లోకి వెళ్తాయి. కాని గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది: సప్లిమెంట్స్ సొంతంగా అస్సలు వాడకూడదు. ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. న్యూట్రిషనిస్ట్ అమృతా మిశ్రా కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఏ సప్లిమెంట్ తీసుకునే ముందైనా డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. ఈ మాటని అస్సలు మర్చిపోవద్దు, ఎందుకంటే సొంత వైద్యం చాలా ప్రమాదకరం కాబట్టి. చివరగా ఒక్క ప్రశ్న: ఈ లోపం లక్షణాలు చాలా సైలెంట్గా వస్తాయి, కానీ దాని ప్రభావం మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు లక్షణాలు బయటపడే వరకు ఆగి ఆ తర్వాత రియాక్ట్ అవ్వాలా, లేక ఈ ముఖ్యమైన పోషకం విషయంలో ముందునుంచే జాగ్రత్తగా ఉంటూ మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలా? దీని గురించి ఆలోచించండి.